కడప జిల్లా జమ్మలమడుగులో హై టెన్షన్ నెలకొంది. వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు రాళ్లతో దాడిలో వాహనాలు అద్దాలు ధ్వంసమయ్యాయి. గత 2 రోజుల క్రితం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మేనమామ సోదరుడు శశిధర్ రెడ్డి టీడీపీలో చేరారు. అయితే శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ టీడీపీలో చేరికలు ఊపందుకున్న నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. గొడవ జరిగే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూపేష్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఇరు పార్టీల మధ్య వివాదం మరింత ముదిరింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేందర్ అడిగి తెలుసుకుందాం. సురేందర్, అసలు గొడవకు కారణం ఏంటి? నందు ఈ రోజు కడప జిల్లాలో ఉన్నటువంటి జమ్మలమడుగు పరిధిలో ఉన్నటువంటి పొద్దునూరులో ఇరు పార్టీలు ఇటు వైసీపీ టీడీపీ మధ్య వార్ నడిచిందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి అక్కడ పోలీసులు అయితే వాళ్ళిద్దరిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముందుగా ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ సుధీర్ రెడ్డికి మేనమామ అయినటువంటి శశిధర్ రెడ్డి టీడీపీ పార్టీలో జాయిన్ కావడంతో పాటు ఆ మండలంలో ఉన్నటువంటి చాలా మంది నాయకులను వైసీపీ నుంచి టీడీపీలోకి జాయిన్ చేయించే కార్యక్రమం ఈ రోజు చేపట్టడంతో అక్కడికి భూపేశ్వర రెడ్డి వచ్చి వాళ్ళకందరికీ కండువాలు కప్పి పార్టీలకు ఆహ్వానించే కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం ఉండడంతో వెంటనే ఎమ్మెల్యే అక్కడికి చేరుకొని తన మేనమామైనటువంటి మునిరాజారెడ్డిని ఇద్దరు కలిసి శశిధర్ ఇంట్లోకి చొరబడి ఆ చుట్టాలు లాగి అతన్ని అలాగే అక్కడ ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్ శివరామరెడ్డి ఇద్దరిని కూడా చుట్టాలు దించి బయటకు లాక్కొని వచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటన తెలుసుకున్నటువంటి టీడీపీ శ్రేణులు అక్కడికి వచ్చి వెంటనే ఆ శశిధర్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద అలాగే మునిరాజారెడ్డి మీద దాడికి పాల్పడ్డారు. ఇటు వైసీపీ శ్రేణులు కూడా పరస్పర దాడులు చేస్తున్నారు. రాళ్లు వేసుకోవడంతో పాటు కుర్చీలు కూడా విసురుకొని ఇరు వర్గాలు కూడా పూర్తి స్థాయిలో ఒక యుద్ధ వాతావరణం అయితే కనిపించే విధంగా చేశారు. ఇటు రాజకీయంలో అసలు ఎన్నికల సమయంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడంతో ఒక్కసారిగా జమ్మలమడుగు నియోజకవర్గం ఉలిక్కిపడిందని చెప్పవచ్చు. విషయం ముందే గ్రహించాల్సినటువంటి పోలీసులు అయితే ఈ విషయంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ టీడీపీలో పార్టీలో చేరుతారని చేరికల నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులు అయితే అప్రమత్తం కావాల్సి ఉంది. కానీ సమయానికి వాళ్ళు అప్రమత్తం కాకపోవడంతో గొడవకు దారి తీసింది. ఆ దాడికి పాల్పడినటువంటి సమయంలో శివరామరెడ్డికి గాయాలు కావడం అలాగే మరొక నేతను కూడా అక్కడ ఇబ్బంది పెట్టినట్టు తెలుసుకున్నటువంటి భూపేష్ రెడ్డి వెంటనే అక్కడికి ఎవరైతే ఆ ఘటనా స్థలంలో ఉన్నారో ఆ ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే బైఠాయించి పోలీసులను ఆ నిరసన వ్యక్తం చేయడంతో పాటు పోలీసులను డిమాండ్ చేశారు. ఇక్కడ ఆ చేరికలు ఉన్నటువంటి నేపథ్యంలో ముందుగా గమనించకుండా ఈ గొడవకు కారణమైనటువంటి ఆ విషయాలను దృష్టిలో పెట్టుకొని తమకు న్యాయం చేయాలని కూడా కోరినటువంటి పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. నందు.